ప్రముఖ సాహితీవేత్త రచయిత్రి చుంకల్ నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రేమకు ప్రతిరూపం, ఆత్మీయతకు నిలువెత్తు దర్పణం స్త్రీమూర్తి. జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా మహిళా దినోత్సవ వేడుకలు. ఈ నెల 13న శాసన మండలి ఎన్నికలు. ఎన్నికలపై ఓటర్లకు విధి విధానాలు వివరించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి. మరో 5 రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు. పుణ్యకాలం సమీపిస్తూ ఉండడంతో ప్రచారంలో హోరెత్తున్న అధికార ప్రతిపక్ష పార్టీలు. లక్ష్మి అమ్మ కరుణా కటాక్షం కోసమే పూజలు వ్రతాలు. మహాలక్ష్మి జయంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. మహిళలను అన్ని రంగాల్లో శక్తివంతులు చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జయమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడుతూ మహిళా పక్షపాతిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలను మహిళల పేరిటే మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినం శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. జరుపుకుంటున్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ప్రత్యేకంగా ఆనందంతో ఈ వేడుకలు జరుపుకుంటూ మహిళలు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుఖంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి, అందులో ముఖ్యంగా మహిళలకు ఒక భరోసా ఇవ్వటం మేము ఆనందంతో ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం ఈరోజు సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దిశ చట్టాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తూ జిల్లాకు ఒక దిశ పోలీస్ స్టేషన్ పెట్టి ప్రత్యేకంగా దిశ యాప్ని రూపొందించి మహిళలకి భయం నుంచి ఇతర సమాజంలో మగవాళ్ళ నుంచి రక్షణ కల్పించే విధంగా చేసిన ప్రయత్నం. మరి అలానే ఆర్థికంగా మహిళలు బలోపేతం అవ్వడానికి కానీ వారి పిల్లలు చదువుకోవడానికి కానీ
అనేక కార్యక్రమాలు చేయటం వలన ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలు సుఖంగా సంతోషంగా ఉన్నామని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో వెలుగెత్తి చాటారని చెప్పాల్సి ఉంది. మరి ఆర్థికంగా గతం ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకులది కీలక పాత్రని జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి అన్నారు. ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, నిర్దేశిత విధులను అప్రమత్తంగా నిర్వహించాలని ఆమె సూచించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి స్థానంలో ఎన్నికల ప్రక్రియ కోసం నియమించిన సూక్ష్మ పరిశీలకులకు కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో నిబంధనలను మరోసారి వివరించారు. పాటించవలసిన నిబంధనలపై వారిని ప్రశ్నించారు. వారి సందేహాలను జిల్లా కలెక్టర్ నివృత్తి చేశారు. సూక్ష్మ పరిశీలకులు ఇతర సిబ్బంది కంటే గంట ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు ఉండాలని, సిబ్బందితో పాటే తిరిగి రావాలని ఆమె స్పష్టం చేశారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న సంతకావటి, దత్తిరాజారు, వేపాడ తదితర పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావత, ఇతర రెవెన్యూ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు. మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేసిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సిబిఎన్ కాంటాక్ట్ పేరుతో మహిళా నాయకులు, కార్యకర్తలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని తెలియజేశారు. అదేవిధంగా మహిళలు కట్టెల పొయ్యిల మీద వండుతూ ఉంటే వారు పడుతున్న బాధలను స్వయంగా చూసి దీపం పథకం కింద ప్రతి ఒక్క మహిళకు గ్యాస్ కనెక్షన్ అందజేశామని గుర్తు చేశారు. ఆడవారు ఆర్థికంగా ఎదగాలని డ్వాక్రా గ్రూపులు, డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు. ప్రస్తుత ప్రభుత్వ హాయంలో మహిళలు ఎన్ని అవస్థలు పడుతున్నారో చెప్పనవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కర్రోతు రాధామణి, తెలుగు మహిళా అధ్యక్షురాలు కొన్నాళ్ళ రాజలక్ష్మి, అనురాధ బేగం, పత్తిగల సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అశోక్ గారు బంగ్లాలో ఈరోజు మహిళలందరం కూడా జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ముందుగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనకి ఈరోజు మహిళలందరం కూడా బయటకు వెళ్ళాలంటే ఇప్పటికీ పట్టపగలే కూడా మనం ఈరోజు భయపడే పరిస్థితికి వచ్చాము. ఈ పాలనలోన మహిళలకు ఇప్పటికీ కూడా స్వేచ్ఛ అనేది రాలేదు. మనం ఇప్పుడు 20వ శతాబ్దంలో ఉన్నప్పటికీ కూడా మనకి మహిళలు అనేది బయటకు వెళ్ళడానికి కూడా మనం భయపడుతున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మహిళలకు అంత ఘోరమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనకి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మహిళలందరం కూడా బయటకు వచ్చి ఈరోజు రాజకీయాల్లో కానీ, విద్యల్లో కానీ ముందున్నాము. ఉద్యోగాల్లో కానీ మహిళలు వంటింటికే పరిమితమైన మహిళలు ఈరోజు ముందున్నామంటే అన్న ఎన్టీ రామారావు గారి వల్లనే మనం ముందుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ మహిళలకు అటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి. అతను వస్తేనే మహిళలందరం కూడా ముందుగా మనం పైకి ఎదిగే ఇది పరిస్థితి ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 13వ తేదీన శాసన మండలి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ సంబంధించిన అంశాలను మీడియాకు విడుదల చేశారు. ఓటు వేసే సమయంలో పోలింగ్ బూత్లోకి సెల్ ఫోన్ తీసుకువెళ్లరాదని, చంటి పిల్లలను తప్ప ఇతరులెవరిని తల్లితో పాటు తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని తెలియజేశారు. 37 మంది అభ్యర్థులతో గల బ్యాలెట్ పేపర్పై ఏ విధంగా ఓటు వేయాలనే అంశంపై అవగాహన కల్పించారు. పోలింగ్ బూత్లో ఎవరి సూచనలు తీసుకోవద్దని పేర్కొన్నారు. డిగ్రీ హోల్డర్స్ యొక్క కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా ఓటర్లందరికీ ఇప్పటికే మనం పెద్ద ఎత్తున విజయనగరంలో దాదాపు 60,000 మంది ఓటర్స్ని నమోదు చేస్తున్నాము. వాళ్ళందరికీ కూడా ఓటర్ స్లిప్ పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. కానీ మున్సిపాలిటీస్ వచ్చేటప్పటికి కొంతమంది ఇంకా తీసుకోలేదు. ఆ ఓటర్ స్లిప్ తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ, అలాగే ఓటర్స్ లిస్ట్లో మీ సీరియల్ నెంబర్ ఎక్కడ అనే వివరం దాంతో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తీసుకో ప్రార్థన. 13వ తారీఖున 8 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మధ్యలో ఎక్కడ లంచ్ బ్రేక్ ఉండదు. అయినప్పటికీ కూడా మీరు అందరూ కూడా ఈ ఎండను దృష్టిలో పెట్టుకొని వీలైనంత మటుకు ఫోన్ను అంటే ఉదయం పూట మీ ఓటుని కాస్ట్ చేసుకోగలరు. ఓటుకి వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సిన 2-3 జాగ్రత్తలు తెలియజేస్తామండి. వీలైనంత మటుకు మొబైల్ తీసుకెళ్ళొద్దు. ఒకవేళ పొరపాటున తీసుకెళ్ళినా కూడా స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టుకోవాల్సిందిగా ప్రార్థన.
పోలింగ్ స్టేషన్ లోపల ఎటువంటి ఫోటోగ్రఫీ అనుమతించబడదు, కాబట్టి మొబైల్ తీసుకెళ్ళకపోవడమే ఉత్తమం. అలాగే మీరు ప్రత్యేకించి ఓటింగ్ ఛాంబర్లోకి వెళ్ళేటప్పుడు ముందుగానే నిర్ణయించుకొని మేము ఒక డమ్మీ బ్యాలెట్ పేపర్ని ఎటువంటి ఆర్డర్లో అయితే ఆ క్యాండిడేట్స్ని ఉంచబడ్డారో బ్యాలెట్ పేపర్లో దాన్ని ముందుగానే మీకు తెలియజేస్తూ మీ క్యూ లైన్లో 2-3 చోట్ల దాన్ని ప్రదర్శిస్తాము. దాన్ని చూసుకొని ముందుగానే మీరు మెంటల్గా ఎవరికి ఓటు వేయాలి, ఆ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నారు అన్నది తెలుసుకో ప్రార్థన. సంపదలకు అధినేత్రి శ్రీ మహాలక్ష్మి. ఆ అమ్మవారి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారి జీవితాలు సాఫీగా నడిచిపోతాయన్నది భక్తుల విశ్వాసం. సాగర మదనంలో ఉద్భవించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు తన హృదయేశ్వరుగా చేసుకున్నాడు. ఆమె కటాక్షం కోసం మనం అనేక పూజలు వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం. మహాలక్ష్మి జయంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ఈ సృష్టి ప్రారంభంలో దేవీమాత సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండవని లక్ష్మీదేవిని ప్రసాదించాడని దేవి భాగవతంలో చెప్పబడింది. ఈసారి లక్ష్మీదేవి విష్ణువు నుంచి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడయ్యారు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి పెళ్లి చేశారు కనుక లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు. తరువాత ఒకసారి దూర్వాసుని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాలసముద్రంలో నివసించింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకుని కవ్వపు తాటుగా చేసుకొని ప్రారంభించారు. ఆ పాల సముద్రంలో కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో పాటు లక్ష్మీదేవి కూడా అవతరించింది. పాల సముద్రం నుంచి పుట్టింది కనుక ఆమె సముద్రరాజు కుమార్తె అయ్యింది. ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు. లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి, నిత్య నైపాయిని, క్షీర సముద్ర, రాజతనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర అనే పేర్లు ఉన్నాయి. లక్ష్మీదేవి వాహనం గొడ్లగోబ. సాధారణంగా లక్ష్ములు 8 మందిగా పేర్కొంటారు. వేదంలో భాగమైన మంత్రపుష్పం మాత్రం లక్ష్ములు 6 చెబుతోంది. సాధారణంగా పట్టుకుని ఉంటుంది. బిడ్డ చేతిలో పద్మము ఉంటుంది. విజయలక్ష్మి 8 చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించింది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాసము ధరించింది. 2 చేతుల వరదాభయ ముద్రలు కలిగినది. విద్యాలక్ష్మి శారదాదేవి చదువుల తల్లి. చేతి యందు వీణ ఉంటుంది. ధనలక్ష్మి 6 హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించింది. శంఖ చక్రాలు, కలసము, ధనుర్బాణములు, పద్మము ధరించిన మూర్తి. అభయ ముద్రలోనున్న చేతి నుంచి బంగారు నాణేలు వర్షిస్తున్నట్లుగా చిత్రించబడుతుంది. శుచి, శుభ్రత, నిజాయితీ కలిగిన ప్రదేశాలలో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఇంటికి సిరి ఇల్లాలు. ఆమె మనసును ఎటువంటి పరిస్థితులలోని నొప్పించకూడదని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆమె కంటి తడి పెడితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. లక్ష్మీ కటాక్షం కోసం అగస్త్య మహాముని ప్రవచించిన లక్ష్మీదేవి స్తోత్రం, ఆది శంకరాచార్యులు 5 ఏళ్ల వయసులో పఠించిన కనకదార స్తోత్రం, లక్ష్మీదేవి అష్టోత్తరాలను ప్రార్థన చేయాలి. పాలు, పూలు, పసుపు, కుంకుమ, దీపం, ధనం, ధాన్యం ఇవన్నీ లక్ష్మీదేవి నివాస స్థానాలుగా చెప్పబడుతున్నాయి. బాగా పొద్దుపోయే వరకు నిద్రించే వారి ఇళ్లలో, సాయంత్రపు వేళలో నిద్రించే వారి ఇళ్లలోనూ లక్ష్మీదేవి ఉండదు. కష్టపడకుండా సోమరితనంతో కాలాన్ని వృధా చేసే వారి ఇళ్లను లక్ష్మీదేవి విడిచిపెట్టేస్తుంది. ఇక ఎప్పుడు చూసినా కలహాలతో ఉండే ఇళ్లలోకి లక్ష్మీదేవి పొరపాటున కూడా కాలు పెట్టదట. ఎక్కడైతే పవిత్రత, ప్రశాంతత ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని పెద్దలు చెబుతారు. పెద్దలు చెప్పిన విషయాలను గ్రహించిన లక్ష్మీ కటాక్షం పొందాలని కోరుకుందాం. వాజీ ఛానల్ ప్రేక్షకులకు మహాలక్ష్మి జయంతి శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేని శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రచారం గురించి, ఎమ్మెల్సీ ఎన్నిక గురించి ఇరువురు చర్చించారు. ఇప్పటి వరకు ప్రచారం ఏ విధంగా జరిగింది, ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందున ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై అభ్యర్థి చిరంజీవిరావు సలహాను తీసుకున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పాలన చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజ్ సుధాకర్ను గెలిపించాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కోరారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీతంరాజ్ సుధాకర్ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని పట్టభద్రులకు ఆయన అభ్యర్థించారు. ఈ మేరకు ఈ రోజు నగరంలోని 7వ డివిజన్ దాసనపేట కొత్తవీధి ప్రాంతంలో పట్టభద్రులను కలిసి సీతంరాజ్ సుధాకర్కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. పట్టభద్రులు ఇళ్లకు స్వయంగా వెళ్లి సీతంరాజ్ సుధాకర్ను గెలిపించవలసిన ఆవశ్యకత, వైసీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ పంతంపల్లి మాలతి, జోనల్ ఇన్ఛార్జ్ బోడసింగ్ ఈశ్వరరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీతంరాజ్ సుధాకర్ను గెలిపించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికైనా మన ఎమ్మెల్యే స్వామణ్య గారికైనా మాకైనా ప్రజలందరూ ఈసారి ఆదరించి చాలా అభిమానం చూపించి మమ్మల్ని గెలిపించారు. అలాగే మన సీతంరాజు సుధాకర్ గారికి కూడా ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడి పోటీ చేస్తున్నారు. అతనికి కూడా సపోర్ట్గా నిలిచి అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ గారు, మరి అలాగే మా రాష్ట్ర ఉపసభాపతి మా అన్నయ్య గౌరవనీయులు శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి గారు, మరి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన వెంటనే పార్టీ కోసం ఎంతైనా కష్టపడి పనిచేయాలి, పార్టీ చెప్పిన విధి విధానాలు మనం పాటించాలనే తరుణంలో మరి ఆయన ఎప్పుడైతే నామినేషన్ ముందు నుండే కూడా స్వామణ్య మమ్మల్ని అందరినీ ఎలక్ట్ చేసి మరి వార్డులో పర్యటించడం కానీ మిగతా మన ఓటు అడిగే హక్కు కూడా ఉందని స్వామణ్య చెప్పారు. ఎందుకంటే మన పార్టీకి ఓటు అడిగే హక్కు ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత అభివృద్ధి చేశారో తెలుసు. అలాగే సామాన్య కూడా అన్ని వార్డుల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు ఎంత అభివృద్ధి జరిగిందనే విషయాన్ని ప్రజల ముందు ఉంచి ఈరోజు సీతంరాజ్ సుధాకర్ గారికి మనం ఓటు అడగడం జరుగుతుంది. మరి ఒకటే తెలుసుకోండి, ఈరోజు ఇంత ఫ్రీగా మేము తిరుగుతున్నామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఇవాళ వచ్చి మేము గర్వంగా ఓటు అడుగుతున్నాం. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన వేపాడ చిరంజీవిరావును గెలిపించాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రదీప్ నగర్లో ఎమ్మెల్సీ ఓటర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకానమీ చిరంజీవి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న చిరంజీవిని గెలిపిస్తే ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పార్థసారథి, విజయనగరం నగర కార్పొరేషన్ అధ్యక్షుడు ప్రసాద్ లక్ష్మీ వరప్రసాద్, కార్యదర్శి అల్తి బంగారుబాబు, నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహా గొప్ప విద్యావేత్త, ఎంతోమంది విద్యార్థులు, మాలాంటి విద్యార్థులు ఎంతోమందికి కూడా ఆయన ఒక మంచి వృత్తిరీత్యా మంచి అవకాశాలు ఇచ్చి, అదేవిధంగా కొన్ని వేల మందిలో దగ్గర ఒక 7,000 మంది వరకు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్లు ఇచ్చి ఎంతోమందికి జీవన ఉపాధికి సహకరించిన మహానుభావుడు. అలాంటి వ్యక్తికి చిరంజీవిరావు గారు, వేపాడి చిరంజీవిరావు గారు అనే వ్యక్తికి కానీ ఈరోజు మనం మన ఓట్ని క్యాష్ చేసి ఆయనకి కానీ మనం బలపరిచినట్లయితే రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా కూడా డెఫినెట్గా భారీ మెజార్టీతో ఆయన గెలుస్తాడు. ఆ యువత పట్ల మరి యువత చాలా నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క ఇండస్ట్రియల్, ఈ ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతంలో ఇండస్ట్రియల్ పర్పస్ ఏం చేయలేదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక ఇండస్ట్రియల్ తీసుకొస్తే అవన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. లులు గ్రూప్ కానీ, లేదా అదాని సెంటర్ కానీ, అదే రకంగా పాకింగ్టన్ టెంపుల్ కానీ, అలాగా ఇటువంటి అన్నీ కూడా చాలా ఇండస్ట్రీస్, చాలా మంచి మంచి ఇండస్ట్రీస్ అన్నీ పోయినాయి అంటే చిన్న విషయం కాదు. అదే రకంగా ఐటీ సెంటర్ కూడా, అక్కడ కూడా ఐటీ డెవలప్ కాలేదు. మన విశాఖపట్నంలో కానీ, విజయనగరంలో కానీ, శ్రీకాకుళంలో కానీ ఐటీ డెవలప్ చేయాలని ఉద్దేశం మీద ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు గారు మరి విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తయారు చేసి దాన్ని చేయాలని చెప్పి ఉత్తరాంధ్రకి అని చెప్పారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థి సీతంరాజ్ సుధాకర్ను గెలిపించుకోవాలని పార్వతీపురం మంజం జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్టుగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ కొంతమందిని మీడియా వారిపై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులు పచ్చ మీడియాకి, పచ్చ పార్టీ నాయకులకు కనిపించమని ఆరోపించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యం, వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారని, ఇస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఈ ఎన్నికల్లో మా అభ్యర్థికి, మా పార్టీ అభ్యర్థికి సంబంధించిన సుధాకర్కి ఓటేసే ఆ వ్యక్తులకి వారందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. సుధాకర్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అభ్యర్థిగా నియమించారు. దయచేసి ఆయన గెలిపించండి. ఒక విద్యావంతుడు, ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న వ్యక్తి. మన రాజకీయాల్లో మీ తరఫున, మీ విద్యార్థులతో మరి ఉన్న ఈ గ్రాడ్యుయేట్స్ తరఫున, మరి అన్ఎంప్లాయీస్ తరఫున ప్రభుత్వంలో గొంతెత్తి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి మీకు రాబోయే కాలంలో కావాల్సిన కార్యక్రమాలు చేయడానికి అన్ని అర్హతలు ఉన్న సుధాకర్కి ఓటేసి గెలిపించమని మిమ్మల్ని కోరుతున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా మనకు మనం నిలబడదాం అనే ప్రతిజ్ఞ చేసుకుంటూ ముందుకు వెళ్దామని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి పిలుపునిచ్చారు. బాలికలను పుట్టనిద్దాం, బాలికా విద్యను ప్రోత్సహిద్దాం, బాలిక వివాహాలను అరికడదామని అన్నారు. టీనేజ్లో వచ్చే ప్రెగ్నెన్సీలు ఈ సమాజానికి సిగ్గుచేటని, వాటిని అరికడదామని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన బిడ్డ అంటే ఆరోగ్యవంతమైన సమాజం అని, ఆ దిశగా పాటుపడదామని జిల్లా కలెక్టర్ సూచించారు. విజయనగరం మహిళా మనులందరికీ కూడా అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ ఉమెన్స్ డే నాడు మనకి మనం నిలబడదామనే ప్రతిజ్ఞ చేసుకుంటూ ముందుకెళ్దాం. బాలికలను పుట్టనిద్దాం, బాలికా విద్యను ప్రోత్సహిద్దాం, తర్వాత బాల్య వివాహాలని అరికడదాము. టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఏదైతే ఉన్నాయో అవి మన సమాజానికే చేటండి, వాటిని అరికడదాం. ఆరోగ్యవంతమైన బిడ్డ అంటే ఆరోగ్యవంతమైన సమాజం. దానికి మహిళలకు అన్ని రకాలుగా అత్యంత ఉన్నత స్థానం కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు మూకల కస్తూరి, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ట శ్రావణి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో మహిళా దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లువలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు సొంతంగా తమ కాళ్ల మీద తాము నిలబడి ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. సొంతంగా మీరు బిజినెస్ చేయండి. 18,750 రూపాయలు ఉచితంగా ఇస్తున్నాయి. డ్వాక్రా అక్క చెల్లికి రుణమాఫీ చేస్తున్నారా? ఉచితంగా చేస్తున్నారు. గవర్నమెంట్ ఎంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే మాట ఇచ్చాను, చేసి చూపిస్తానని చేసి చూపిస్తున్న ప్రభుత్వం ఇది. ఆ డబ్బులు మనం చీరలకు వాడుతున్నామో బంగారానికి వాడుతున్నామో రెండో విషయం. కానీ ఫస్ట్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఆ డబ్బులు మన ఆర్థిక పరిస్థితిని రెట్టింపు చేసుకునే విధంగా ఆ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఇటువంటి ప్రభుత్వం అంటే మీరే ఒప్పుకోవాలి. నిన్నటి కంటే ఈరోజు బాగున్నామా లేదా? గతానికంటే ఇప్పుడు బాగున్నామా లేదా? విజయనగరం ఎంత అభివృద్ధి చెందింది, మనం ఎంత అభివృద్ధి చెందాము, ఎంత తెలివి పెరిగింది మనకి. ఇంకా ఈ రోజు కంటే రేపు బాగుండాలి అంటే ఇటువంటి ప్రభుత్వం ఉంటే ఇంకా మంది చూసుకునే నాయకులు మన మధ్య ఉంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోని మహిళలకు 150% రిజర్వేషన్ ఇస్తే మన అన్నయ్య, మనకి దేవుడు ఇచ్చిన అన్నయ్య, మన స్వామన్నయ్య 160% మన విజయనగరంలోనే రిజర్వేషన్ ఎక్కువగా కల్పించారు. ఎందుకంటే చూసుకుంటే మన విజయనగరంలోని కలెక్టర్ ఒక మహిళ, ఎస్పీ మేడం, డిప్యూటీ మేడం ఒక మహిళ, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు కూడా 2 మహిళలు, అలాగే కార్పొరేషన్ కూడా మహిళలు చాలా మంది 30% ఉన్నారు. ఎందుకంటే కోఆప్షన్ సభ్యులు కూడా 2 అవకాశం ఇచ్చిన ఘనత మన సామాన్యులకే దక్కుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలకు అనేక ఇదే విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం స్థానిక అశోక్ బంగ్లాలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తెలుగు మహిళలంతా కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల ఏదో చోట మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా విభాగం నాయకులు కొన్నాళ్ళ రాజలక్ష్మి, కొర్రోతు రాధారామని,
పిన్నింటి కళావతి, పత్తిగల సూర్యకుమారి, అనురాధ బేగం తదితరులు పాల్గొన్నారు. అవని నుంచి అంతరిక్షంలో కూడాను మహిళలు ఎదిగే స్థాయికి అయితే వచ్చారు. మరి ఇవైతే మేమైతే మాత్రం గొప్పగా ప్రతి సంవత్సరం మీటింగ్లు అయితే పెట్టుకుంటున్నాము. ప్రస్తుతం ఉన్న సమాజంలోనైతే మాత్రము మహిళలకు అయితే మాత్రము ఎలాంటి రక్షణ కూడా లేదు. ఇదైతే మాత్రము అందరూ గమనించాలి. మరి ముఖ్యంగా కూడా మహిళలకు కావాల్సినది ఏంటంటే సామాజికంగా, ఆర్థికంగా, అలాగే రాజకీయ పరంగా, విద్యాపరంగా కూడా అన్ని రంగాల్లో కూడాను మహిళలు ముందుండాలండి. ఇవన్నిటికంటే ఇవన్నీ మనం మహిళా సాధికారత సాధించాలి, ఉమెన్ ఎంపవర్మెంట్. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ మనం సాధించాలంటే వీటన్నిటికీ కూడా ముఖ్య కారణం ఏంటంటే ఎడ్యుకేషన్, విద్య ఉండాలి. ప్రతి మహిళ కూడాను ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. మినిమం నాలెడ్జ్, వాళ్ళ పిల్లలకి వాళ్ళు చదువుని ముందు వాళ్ళ ఇంటిని చక్కదిద్దుకుంటే తర్వాత సమాజాన్ని బాగు చేస్తారు. అదే రాష్ట్రాన్ని బాగు చేసే స్థాయికి అయితే చేరుతారండి మహిళలు. అందుకే ప్రతి ఒక్కరు కూడాను విద్యనైతే మాత్రం తమ పిల్లలకి నేర్పించాలి. ఈ విధంగా కూడాను మహిళలు ఇంకా ముందు ఇంకా ఇప్పుడైతే ఎలాగైతే పురుషులతో సమానంగా ఉన్నారో దాన్ని మించి ఇప్పుడు మనమైతే జనాభా లెక్కల్లో చూసుకున్న, రాజకీయంగా చూసుకున్న మహిళలు అయితే మాత్రం 50% ఉన్నారు. అది ఓన్లీ మాకు నెంబర్ పరంగానే కనిపిస్తుంది తప్ప ఆ స్థాయిలోనైతే మహిళలకైతే ఇంకా కూడా మాకు ఆ స్వాతంత్రం అయితే రాలేదని మేము చెప్పుకోవాలి. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ప్రధానంగా క్రీడల్లో మంచి ప్రతిభను కనబరచాలని నెహ్రూ యువ కేంద్రం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పృథ్వీ పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాజీవ్ స్టేడియంలో ఈరోజు ఉదయం 2 విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. 800 మీటర్ల రన్, 800 మీటర్ల వాకింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యాన్ని నింపుకోవాలన్నారు. సమాజ అభివృద్ధి కోసం మహిళలు కృషి చేయాలన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా మగవారితో పోటీగా మహిళలు నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా ప్రాధికారిక సంస్థ చీఫ్ కోచ్ అప్పలనాయుడు, సెట్వేస్ సీఈఓ బి రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. చూసే ఉంటారు మీరు, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. దీని థీమ్ ఏంటంటే మనకి ఉమెన్ అనేవాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఓన్లీ 63% డిజిటల్ పెనట్రేషన్ అనేది ఉంది. 63% మాత్రమే డిజిటల్ పెనట్రేషన్ మాత్రం ఉంది. సో ఇంకా 37% అనే ఉమెన్ మనకి డిజిటల్ స్పేస్ లో లేరు, అంటే వాళ్ళ ఇంటర్నెట్ అనేది యూజ్ చేయట్లా. సో ఈ ఉమెన్స్ డే థీమ్ పరంగా, ఉమెన్స్ డే పరంగా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేసి ఉమెన్ కనుక డిజిటల్ స్పేస్ లోకి వస్తే వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ గా డెవలప్ అవడానికి, ప్లస్ వాళ్ళు ఇంకా వేలాది మందికి జాబ్స్ ఇప్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సంవత్సరం థీమ్ గా డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అనే థీమే స్టార్ట్ అయింది. అందులో భాగంగా విజయనగరంలో వాళ్ళ మనం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ మరియు సెక్రటరీస్ తో సంయుక్తంగా మనం క్రీడా పోటీలు ఇక్కడ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు బాలాజీ జంక్షన్ వద్ద గల అంబేద్కర్ భవనంలో మహిళల హక్కులు మానవ హక్కులే అనే అంశంపై సదస్సు నోట్ ఫర్ సోషల్ ఇన్స్టిట్యూట్ ప్రజ్వల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న పి చిట్టిబా మాట్లాడుతూ మహిళల హక్కులు మానవ హక్కులే అని అంతర్జాతీయ మహిళా హక్కుల ఒప్పందంలో అంగీకరించడం జరిగిందని తెలియజేశారు. మహిళలకు జీవించే, రక్షణ పొందే హక్కు ఉందని తెలిపారు. భారత రాజ్యాంగం మహిళా సమానత్వం కోసం చెప్తున్న నేటికి సమానత్వం సాధించలేకపోవడం విచారకరమని ఆయన అన్నారు. ఆర్థిక సమానత్వం కోసం బడ్జెట్లు జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కులు మానవ హక్కులే అనే ఒక నినాదంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా చెప్తూ ఉన్నామో, మరి బీజింగ్లో జరిగినటువంటి అంతర్జాతీయ సదస్సులో మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జీవించడానికి, వాళ్ళు రక్షణ పొందుకోవడానికి ప్రభుత్వం అనేకమైనటువంటి చట్టాలు చేయాలని అంతర్జాతీయ ఒప్పందాలు చెప్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మార్చి 8వ తారీఖున ఐక్యరాజ్య సమితి ఈ ప్రపంచంలో ఎవరైతే ఆడవాళ్ళగా పుట్టారో, మహిళలుగా జీవిస్తూ ఉన్నారో వాళ్ళకి రక్షణ, భద్రత, జీవించడము అనే హక్కులు, అవి ప్రాథమిక హక్కులు, వారికి ఉన్న ప్రాథమిక హక్కులన్నీ కూడా మానవ హక్కులే అని ఒక నిర్దేశిస్తూ ఈరోజు ఈ క్యాంపెయిన్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. మహిళల అభ్యుదయానికి, ఆర్థిక స్వావలంబనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మహిళలను పురుషులతో సమానంగా ప్రోత్సహిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అని పార్వతీపురం శాసనసభ్యులు అలజంగి జోగారావు పేర్కొన్నారు. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలకి అద్దం పట్టే దినోత్సవమై అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని పార్టీ పరిశీలకులు శోభా హైమావతి పేర్కొన్నారు. పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ ప్రభుత్వమే మహిళా సంక్షేమ ప్రభుత్వం. ఈ ప్రభుత్వమే మహిళ బాగుండాలనే ఆలోచన చేసే ప్రభుత్వం. ఈ ప్రభుత్వమే మహిళ జీవన ప్రమాణాలు పెంచడానికి, సమాజంలో మహిళ గౌరవించబడాలని ఆలోచన చేసే ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో ఉన్నది. అయితే ఇక్కడ చాలామంది వక్తలు మాట్లాడుతూ అమ్మగా, తల్లిగా, చెల్లిగా, అక్కగా, అమ్మగా, అమ్మమ్మగా, అలాగే నాన్నమ్మగా, అలాగే అనేక పాత్రలు పోషించిన మాకు సమాజంలో గౌరవం లేదు, సమానత్వం లేదని ఆలోచన చేస్తున్న వ్యక్తులందరికీ నేనైతే ఈ ఉమెన్స్ డే సందర్భంగా వేదిక మీద ఉన్న సోదరులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరికి? మా మగ సోదరులందరికీ, ఆ ఎదురుగా ఉన్న మగ సోదరులు కూడా అంటున్నాం, ఈ ఉమెన్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రంలో ఐద్వా, సిఐటియు, శ్రామిక మహిళా, ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కమిటీ, జన విజ్ఞాన వేదిక సమత ఆధ్వర్యంలో కోట నుండి మహిళా దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళా సాధికారతకు మరో ఉద్యమం చేపట్టాలని, అందుకు భవిష్యత్తులో పోరాటాలు నిర్వహించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పి రమణమ్మ పిలుపునిచ్చారు. మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా అన్ని సంఘాలు ఐక్యమై పోరాడాలని తెలియజేశారు. శ్రామిక మహిళలకు కనీస వేతనం, పని భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనే నాయకత్వం, క్లారా జట్కన్ అనే నాయకత్వంలో అన్ని దేశాలతో ఒక సదస్సు ఏర్పాటు చేసి ఆ సదస్సులో ఒక పిలుపునిచ్చారు. ప్రతి మహిళకి ఓటు హక్కు ఉండాలా, విద్య ఉండాలా, వైద్యం ఉండాలా, పని ప్రదేశాల్లో సౌకర్యం ఉండాలా, వీటిపై మనం పోరాటం చేయాలని చేసి ఆ సదస్సు పెడితే ఆ సదస్సుకు 19 దేశాల నుంచి ప్రతినిధులందరూ వచ్చి ఐక్యరాజ్య సమితి ఆమోదంతో ఈ యొక్క మార్చి 8ని నిర్ణయించడం అనేది జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనకి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినా సరే ఈరోజు మహిళలకి కనీసం రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ పేపర్ చూసినా, టీవీ చూసినా మహిళలకు రక్షణ లేదు. అందుకే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల కమిటీ వేయాలని చెప్పేసి ఒక చట్టాన్ని పోరాటం చేసి 2013లో తీసుకొస్తే ఈ రోజు కూడా చట్టాన్ని సక్రమంగా అమలు చేయనటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నాం. రాబో రోజుల్లోనైనా సరే మహిళలందరికీ కూడా సమాన హక్కులు కల్పించి విద్యలో ముందుండాలి, ఉద్యోగాల్లో ముందుండాలి. ఏవైతే ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాలక్ష్మి జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం ఆదిలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రాల నడుమ దేవాలయం అర్చకులు చామర్తి శ్రీనివాస రమేశాచార్యులు సంయుక్తంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో దేవాలయ ధర్మకర్తలు దుర్గా బాలాజీ, ఉమాదేవి దంపతులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అష్టలక్ష్మి ప్రాధాన్యతగా వేయించేసి ఉండేటువంటి ఈ శ్రీక్షేత్రమునందు అష్టలక్ష్మి సమేతుడై ఐశ్వర్య శ్రీనివాసుడు ఇక్కడ కొలువై దివ్యంగా మహాసేవలని అందుకొనుచున్నాడు. అటువంటి అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఇవాళ ఉత్తర ఫల్గుణి నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ అమ్మవారి జయంతోత్సవాలు దివ్యంగా ప్రారంభించబడింది. ప్రాతకాల సమయంలో నిత్యారాధన తర్వాత ఉదయం 9 గంటల నుంచి ఇప్పటిదాకా చాలా దివ్యంగా ఆదిలక్ష్మి అమ్మవారు అన్నిటికీ ఆదిమూలమే అంగరక్ష కనుక అటువంటి ఆదిలక్ష్మి అమ్మవారికి ప్రధానంగా స్నపనము, పంచామృత అవబృధ స్నానము జరిగి దివ్యంగా పరమాత్మ యొక్క అనుగ్రహంతో పాటు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు అందరికీ కలగాలని, లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి లోక కళ్యాణార్థం ఈ దివ్యమైనటువంటి అవబృధ స్నానాన్ని జరిపించాం. సాయంత్రము దివ్యంగా సామూహిక కుంకుమార్చనలు సుమంగళిలందరినీ కూడా కూర్చోబెట్టి అమ్మవారి యొక్క ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ విజయవంతమైన నేపథ్యంలో ఎస్కోట్లో ఎమ్మెల్యే కొడబండి శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవంతమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ముఖ్యమంత్రి జగన్ దార్శనికతకు నిదర్శనమని అన్నారు. సమిట్లో మొత్తం 352 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడంతో
13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు 20 రంగాల్లో దాదాపు 6 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నం పార్లమెంట్లో ఉండడం, రేపు విశాఖపట్నం రాజధానిగా అయిన తర్వాత శృంగవరపు కోటకు జరిగే మేలు మేమందరం కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఈరోజు కేక్ కటింగ్ చేసుకుంటూ ఫైర్ క్రాకర్స్ కాల్చుకుంటూ మొత్తం మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఇంత గొప్ప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి రావడం, ఈ 3.5 సంవత్సరాల్లో పేదలందరికీ ఒక పెద్ద దిక్కులా, ఒక దేవుళ్ళ అందరికీ ఆదుకున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు చదువుకున్న వాళ్ళకి, ఈరోజు గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాల అవకాశాలు రావడం కోసం ఎంతో విజన్తో, ఎంతో గొప్పగా ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత బాగుంటుంది, ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టుగా ఇంకెక్కడా లేదు. ఇంత విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఇంకొకరు లేరు. ఇంత అద్భుతమైన సిటీ విశాఖపట్నం ఇస్ సచ్ ఏ గ్రేట్ సిటీ. అలాంటి గొప్ప నగరానికి ఇంతమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన విశాఖపట్నంలో ఉన్న గొప్పతనాన్ని ఈరోజు బయటికి తీసుకొచ్చి విశాఖపట్నాన్ని వరల్డ్ మ్యాప్లో పెట్టిన గొప్ప ముఖ్యమంత్రి. నగరంలోని భగవాన్ నగర్లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నూతన కార్యాలయాన్ని ఆ సంస్థ రీజనల్ మేనేజర్ బి జయప్రకాష్ బాబు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాతాదారులకు అన్ని సౌకర్యాలతో విజయనగరంలోని ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. గృహ రుణాలకు సంబంధించి 8.45% వడ్డీ రేటుతో వినియోగదారులకు అందించడం జరుగుతుందన్నారు. హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ను మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సంస్థ సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ హెడ్ రామకృష్ణారావు, విజయశ్రీ, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన వాగ్దేవి సమారాధనం సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరుగుతుందని సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు పి స్వప్నహైందేవి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను గురజాడ గృహంలో ఈరోజు ఆమె మీడియాకు వివరించారు. ప్రముఖ సాహితీవేత్త, రచయిత్రి చువుకుల శ్రీలక్ష్మికి ఉగాది పురస్కారం ఇవ్వనున్నట్లు తెలియజేశారు. వాగ్దేవి సమాధానం సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉగాది పురస్కారాలు ప్రధానోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా సమితి ఉపాధ్యక్షురాలు సంధ్య, స్వాతి అనే మహిళకు సన్మానం చేశారు. ఈ మీడియా సమావేశంలో రవికుమార్, దేవరాజు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాగ్దేవి సమారాధనం సంస్థ ఆధ్వర్యంలో జై పైడిమాంబ వేద సంస్కృతాంధ్ర సంప్రదాయ పరిరక్షణ సమితి అని మనం గత 3 సంవత్సరాల క్రిందట ప్రారంభించుకొని 4వ సంవత్సరంలో అడుగిట్టాము. ఉగాది పురస్కారాన్ని ప్రతి సంవత్సరం కూడా మన సంస్థ ద్వారా మన ఊరిలో ఉన్నటువంటి ఈ రంగాలలో సంస్కృతము, వేదము, సాహిత్యము, నృత్యము, సంగీతము ఇటువంటి కళలలో సేవ చేసినటువంటి పెద్దలని ఆ రోజు సత్కరించుకోవడం జరుగుతుంది. ఈ రాబో శోభకృత్ సంవత్సరంలో ఉగాది నాడు శ్రీమతి చూకుల శ్రీలక్ష్మి గారు ప్రముఖ సాహితీవేత్త, కథా నవల రచయిత్రి అయినటువంటి వారిని సత్కరించుకోవాలని వాగ్దేవి సాహితీ సుధ అనే బిరుదమును వారికి ప్రదానం చేయాలని భావించాము. ఈ కార్యక్రమానికి విజయనగరంలో ఉన్నటువంటి పెద్దలు, సాహితీవేత్తలు, విజయనగర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా మన తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాడు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ సంస్థలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరించడం బట్టే ఈరోజు విజయనగరం అంటేనే విద్యల నగరం. విద్యల నగరం అంటే సంస్కృతమైన, సంగీతమైన, సాహిత్యమైన పట్టుకొమ్మలా ఉండవలసినటువంటి నగరం కాబట్టి వాటిలో విశేష కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానాన్ని పలుకుతున్నాము. ఇదే ప్రత్యక్ష ఆహ్వానంగా భావించి ఆకుల సునీల్ అనే వ్యక్తి బొబ్బే గ్రోత్ సెంటర్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. ఆకుల సునీల్ ఫాదర్ అయిపోయానని చెప్తూ సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి రిజైన్ చేశాడు. ఆ తరువాత తాంత్రికగా మారాడని తెర్ల మండలానికి చెందిన ఒక మహిళ ఆరోపించారు. భయపెడుతూ చాలా మంది ఆడవాళ్లతో ఆడుకుంటున్నాడని బొబ్బిలి పోలీస్ స్టేషన్లో ఆమె ఈరోజు ఫిర్యాదు చేశారు. బొబ్బిలి స్టేషన్ సిఐ నాగేశ్వరరావు ఈ కంప్లైంట్కి వెంటనే స్పందించి ఆకుల సునీల్ను అరెస్ట్ చేశారు. ఫాస్ట్గా తీసుకొచ్చారు. అతను ప్రేర్ చేస్తే తగ్గుతుంది, పూజల సంస్కారం చేస్తే తగ్గుతుందని తీసుకొని వచ్చారు.
తీసుకొని వస్తే అతను నాన్ స్టాప్ పూజలు చేసుకుని ఉండేవాడు. ఇంట్లో కూడా కోడి రక్తం కూడా తాగేవాడు. అలాగని నీకు నాకు రాతుందని మా పేరెంట్స్తోనే మా అమ్మతో చెప్పారు. చెప్పిన తర్వాత సరే నీకు రాత్రి తండ్రి చెప్పాడు కదా, సరే మీ అమ్మ వాళ్ళు కూడా తీసుకురా అంటే ఎందుకు చేసుకున్నవాడు నేను కదా అనేసి అనేవాడు. సరేలే పద పెళ్లి చేసుకుని పద అంటే చర్చికి తీసుకుని వెళ్తే ఇక్కడ వద్దులే, మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి వచ్చాక నీకు పెళ్లి చేసుకుంటాను అనేసేవాడు. రోజుకి నాన్ స్టాప్ ఒక రోజుకి 3-4 సార్లు పూజలు చేసుకుని ఉండేవాడు. అయితే ఇంటికి తీసుకువెళ్ళి పద అంటే సరే ఇంటికి తీసుకెళ్తాను పద అనుకొని మామూలుగా మా అమ్మ పసుపు తాడు వేసుకొని మా ఊళ్ళో మా ఆవిడని తీసుకుని వెళ్ళిపోతున్నాను బొబ్బులే అనుకుని అందరితో చెప్పేవాడు. అనేసి అనేవాడు. దాన్ని బట్టి నేను ఎవరికి చెప్పుకోలేక దిక్కు తోచని పరిస్థితిలో మా బాబాయ్ మాకు పరిచయం అయ్యాడు. మా ఫాదర్లు అందరూ నాకు ఇలా ఉన్నామంటే కేవలం చంద్రశేఖర్ బాబాయ్, సాంబయ్య గారు, ఫాదర్ గారు వాళ్ళు ఈ స్థాయిలో మేము ఉన్నాం. అది కాక ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రేమకు ప్రతిరూపం, ఆత్మీయతకు నిలువెత్తు దర్పణం స్త్రీమూర్తి. జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా మహిళా దినోత్సవ వేడుకలు. ఈ నెల 13న శాసన మండలి ఎన్నికలు. ఎన్నికలపై ఓటర్లకు విధి విధానాలు వివరించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి. మరో 5 రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు. పుణ్యకాలం సమీపిస్తూ ఉండడంతో ప్రచారంతో హోరెత్తుతున్న అధికార ప్రతిపక్ష పార్టీలు. సంపదలకు అధినేత్రి మహాలక్ష్మి. అమ్మ కరుణా కటాక్షం కోసమే పూజలు, వ్రతాలు. మహాలక్ష్మి జయంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.